ప్రభునామంలో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము గడిచిన వారం నేర్చుకున్న రోమిల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 30వ వచనంలో చెడ్డవాటిని కల్పించువారు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెడ్డవాటిని కల్పించటం అనేటువంటి లక్షణం చాలా చెడ్డ లక్షణమే కాకుండా అది చెడ్డవాటిని చెయ్యటానికి కావలసిన దారులు వెతకటం, ప్రణాళికలు వేయటం, ఇది కూడా ఈ యొక్క లక్షణమే. చెడ్డవాటిని కల్పించేటువంటి స్వభావం సహజంగా అందరూ కోరుకునేదైతే కాదు, కానీ అంటే నేను చెయ్యాలి అని నేను అనుకోను, అది చేయటానికి నేనేం ప్రేరేపించబడను, కానీ చెయ్యాల్సిన సందర్భం వస్తునేటప్పుడు అది తప్పని నాకు తెలిసి చేస్తే మాత్రం ఈ లక్షణం నెరవేరుతుంది. అది నాకు తెలుసు, కానీ దాన్ని నేను వెంటనే ఎందుకు సమర్థిస్తాను? చెయ్యటానికి ఇష్టపడతాను. అప్పుడు నేను దాన్ని చేయటానికి సమర్థిస్తాను, ప్రోత్సహిస్తపడతాను, చేసేస్తాను. ఉదాహరణకి 2 మాటలు ఆలోచించండి. ఒక కుటుంబంలో మాట్లాడుకుంటున్నప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఒకే చోట ఉన్నారు. ఆ తల్లి పిల్లవాడి గురించి తండ్రికి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. కంప్లైంట్ అంటే నీ అబ్బాయి ఇలా ఉన్నాడు, లేకపోతే అమ్మాయి ఇలా చేస్తుంది అని ఏదైనా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అనుకోండి. దానిలో కొంత నిజం ఉంటుంది, కొంత వాస్తవం ఉండొచ్చు. నిజం ఉన్నది వేరు, వాస్తవం వేరు. నిజాన్ని మార్చొచ్చు, వాస్తవాన్ని మార్చలేం. నిజానికి 4 మాటలు ఎక్కువ కల్పించవచ్చు, కానీ వాస్తవానికి మీరు ఏం కల్పించడానికి అవ్వదు. వాస్తవాన్ని ఎవరు మార్చలేరు. ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్. ట్రూత్ కెన్ బి చేంజ్డ్. 10 మంది మారిసి అరిచి కేకలు పెట్టి మాట్లాడి అది కాదు ఇది అని అంటే అది కాసేపు నిజం ప్రకటించబడుతుంది, కానీ వాస్తవం ఒకరోజు బయటపడుతుంది. కాబట్టి ఈ నిజం గురించి చాలాసార్లు మాట్లాడటం లేక కంప్లైంట్ చేస్తున్నటువంటి పద్ధతులు వస్తున్నాయి అనుకోండి. ఈ కంప్లైంట్ చేస్తునేటప్పుడు ఆ సందర్భంలో తప్పుని తప్పు అని చెప్పటం యథార్థత. వద్దు అనేటువంటి పనిని మీరు చేశారు అని మాట్లాడుకోవటం ఆ మాటల యొక్క నిర్ణయం మీద ఆధారపడుతుంది. కానీ అదే టైంలో చెడ్డవాటిని కల్పించే స్వభావం బయటపడుతుంది. ఇప్పుడు నేను నా అబ్బాయి గురించి, బాబు గురించి చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో, లేక పాప గురించి మాట్లాడుతున్న అంశం ఏదైతే ఉందో, గమనించాల్సింది ఏంటంటే ఆ టైంలో తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పాతది ఏదైనా తీసుకొచ్చి ఇప్పుడు కలిపితే ఏమవుద్ది? ఆ టైంకి చెప్పాల్సిన విషయానికి పాతది యాడ్ అయితే ఏమవుతుంది? కొంచెం పంపు కొట్టినట్టు అవుద్ది కదా గ్యాస్ పెరగడానికి. ఎందుకు పాతదేదో కలిసి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు చెప్పినా ఆ సందర్భంలో ఉండేటువంటి సిచ్యువేషన్ని ఫ్లేర్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువ చేసేస్తున్నారు. ఈ ఎక్కువ చేస్తున్నటువంటి స్వభావానికి ఇంతకు మునుపు నేను నీ మీద చెప్పలేదు, ఇప్పుడు నాకు సందర్భం వచ్చింది, ఇప్పుడు నేను చెబితే కానీ నా ఆత్మజీవుడు శాంతించడం అని నేను ప్రయత్నం చేస్తున్నానంటే నా స్వభావంలో చెడ్డతనము అనేటువంటి లక్షణం ఒకటి ఉంది. దేవుని నీతి ఏంటో తెలుసా? ఈరోజు గురించి నేను బ్రతకాలి, ఈరోజు నా ఆఖరి రోజుని బ్రతకాలి. రేపు వస్తుంది ఇస్తాడు అనే ఆశ కలిగి బ్రతకాలి. రేపు ఉంటే ఇలాగు చేద్దాం అలాగ చేద్దాం కాదు, దేవుని చిత్తం చేద్దామని బ్రతకాలి. ఇదే దేవుని చిత్తం. నేను నిన్నట్లో ఉన్నానంటే, మొన్నట్లో ఉన్నానంటే, గతంలో ఉన్నానంటే, గతంలో కోపము ఆవేశం కలిగించే సందర్భాలను జ్ఞాపకం పెట్టుకున్నానంటే వాటిని తీసుకుని వచ్చి ఈరోజు వర్తమానంలో నేను జీవించలేకపోతున్నాను కదా, అది నాకు దోషం. అది నిశ్చయంగా నాకు దోషంగా మారిపోద్ది. క్షమించాల్సిన విషయం ఏంటి? మొన్నటి గురించి నేను ఈరోజు మాట్లాడటానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే మొన్న గతించిపోయింది. ఏనాటి దినమో ఆనాటి గురించి చింతిస్తుంది. నేను ఈరోజు గురించి ఆలోచిస్తున్నానంటే బుద్ధి లేనివాడిని అవుతాను, బుద్ధిహీనుడిని అవుతాను. సో నాకు గతంలో ఉండేటువంటి సందర్భంలో ఉండేటువంటి నిజాలను, వాస్తవాలు కాదు నిజాలను క్షమించకుండా ప్రేమిస్తూ వాటితో బతుకుతూ ఈరోజు వర్తమానంలో సందర్భంలో వచ్చినప్పుడు అవతల వ్యక్తి మీద నేను కోపావేశాలను కలిగించేటువంటి దురుద్దేశాన్ని మాట్లాడినట్లయితే అది దేవుడు మాట్లాడేటువంటి చెడ్డ లక్షణం, చెడ్డవాటిని కల్పించే స్వభావం కలిగినటువంటి లక్షణం అని మాట్లాడుకోవాలి. అంటే ఇంతకు మునుపు ఏదో వచ్చిన వాటిని ఈరోజు మనం మాట్లాడడానికి సహజంగా దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే బ్లాక్ మెయిల్ అంటాం. అప్పుడుదిప్పుడు చెప్పమంటావా? చెప్పానా? ఏమో తెలుసా? ఏంటి 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 కుతూహలం కదా, ఏంటి ఏమైంది ఏమైంది ఏమైందని ఏం లేదు, చెబితే కుటుంబాలు ఇడిపోతాయి అంటే అయితే ఇంకేదో ఉంది, అయితే ఏంటి ఏమైంది ఎవరు ఏంటి, ఈ కుతూహల ఆపేక్షకి
వీళ్ళేమో దాన్ని ఇంకొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఇది సినిమాలో లాస్ట్ మినిట్ వరకు ఆ టైటిల్లో క్లైమాక్స్ పెట్టినట్టు ఇది వెయిట్ చేస్తూ ఉంటే, ఇది ఊరిస్తూ ఉంటే దీనికి రెండో గొడవ స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ చెడ్డవే. నేను ఒక వ్యక్తిని ప్రేమించటానికి పిలువబడ్డాను, ఒక వ్యక్తిని క్షమించటానికి పిలువబడ్డాను, క్రీస్తు పక్షంగా నేను యేసు ప్రభువుని పొందుకున్నాను, రక్షణ పొందాను అని అంటే నేను ఆ పరిపూర్ణమైన ప్రేమ క్షమాపణలను ఒక వ్యక్తితో చూపించటానికి ఈరోజు నేను బ్రతుకున్నాను. నాకు ఏదైనా సందర్భం వచ్చింది అని అంటే ఈ టైంలో నా లవ్ అండ్ అఫెక్షన్ని ఆ వ్యక్తి పక్షంగా క్రీస్తు పక్షంగా పరిపూర్ణంగా ఎలా చూపించగలను అన్నదే నా పోరాటం. అదే మీ భక్తి ఆరాటం. అక్కడ మీరు క్రీస్తుని ఎలా ప్రదర్శించగలుగుతారు అనేదే ప్రభువు మీ గురించి చూసేటువంటి పరలోకంలో రాయబడిన పుస్తకంలో ఉండే క్రియలు. అక్కడ దానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పని కూడా జీవగ్రంథం పక్కన క్రియల గ్రంథంలో రాయబడతాయి. దానికి తీర్పును తప్పించుకోలేం. దానికి తీర్పు మీరు ప్రలోకంలోకి వెళ్ళిన తర్వాత కాదు, భూమి మీదే బతికొండగా దాని అన్నీ మీకు అప్పచెప్పేస్తాడు. హిసాబ్ అయిపోద్ది, అదే సెటిల్మెంట్ అయిపోద్ది. ఇక్కడ దానికి తగిన కష్టము, దానికి తగిన నష్టం, దానికి తగిన బాధ, దానికి మూల్యం, దానికి అవమానం, దానికి అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. కానీ ప్రభువుతో చేయాల్సినటువంటి నిబంధనను మీరు ఎప్పుడైతే దారి తప్పినట్లయితే దాని మూల్యం మాత్రం నిత్యత్వం పోగొట్టుకుంటారు, పరలోకం పోగొట్టుకుంటారు. కాబట్టి ఆ బలహీనమైన పరిస్థితిలో తెలివి తక్కువైనటువంటి బలహీన పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకసారి యోహాను సువార్తకు రండి, 11వ అధ్యాయానికి రండి. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీరు పట్టుకున్నదే చదువుంటారు కొంతమంది, మిగిలిన వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చాలా మధురమైనటువంటి సంగతి, లాజర్ గారి గురించినటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయి. ఈ విషయం ఇక్కడ అంటే యోహాను దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి యేసుక్రీస్తుకి అతను మెన్షన్ చేసినటువంటి పోర్షన్లో నుంచి, యోహాను కళ్ళల్లో నుంచి యేసు ప్రభుని చూద్దాం. ఇక్కడికి వద్దాం. ఇక్కడ 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుపు వెళ్ళచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అనుకొనిరి. నిద్రపోతే బాగుపడతాడు అన్నాడంట. చూసారా, వాడు శిష్యులు చాలా గొప్పవాళ్ళండి. యేసుప్రభు బ్యాచ్ గ్యాంగ్ అని గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. ఏం చేశాడు చూడండి, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనేది. అంటే ఈ మాట నాకు అర్థమైనప్పుడు ఒక వచనం వెనక కొన్ని విషయాలను గూఢార్థాలుగా కూడా ఉంటాయి, కొన్ని వాస్తవాలు కూడా గమనించాలి. ఇప్పుడు మీరు మీ సంఘంలో, అంటే ఇక్కడికి వస్తున్నటువంటి సంఘంలో నా ముందు కూర్చున్న మీలో కొంతమంది గురించి కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అవి మీరు ఎవడో మార్చలేడు. ఎంత అభిప్రాయాలు ఉంటాయంటే, నేనే సాక్షాత్తు వచ్చి, ఒరే నాయన, నేను కాపర్ని, నేను మీ అన్నయ్యని, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని అంటే, మీకేం తెలియదనయ్యా, ఒక్క మాటలో కొట్టేస్తారు. మీకేం తెలీదు. ఇప్పుడు నీకేమన్నా అన్నీ తెలుసా అని అంటే, నీకు తెలిసింది నీకు తెలుసు. ఇప్పుడు అది కాదు అన్నావు అనుకో, ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. రోజు తిరుగుతూ ఉన్నాడు అనుకో, ఒకడు ఎప్పుడు తిరుగుతున్నాడు అనుకోండి, ఆడు కాసేపు కూర్చుంటే బాగుపడతాడు అంటావా? ఆడు కాసేపు కూర్చుంటే ఆడు కాళ్ళు నిలబడవు, ఆడు ఇప్పుడు ఈ కొంపకి ఆ కొంపకి తిరుగుతూ ఉంటుంది అన్నావు అనుకో, అది ఎక్కడైనా ఒక చోట ఉంటే, అది కుదురుగా ఉంటే పెళ్ళవును అని అంటాం కదా. ఇప్పుడు ఇతని గురించి ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు నిద్రపోయిన ఎడల అంటే ఏం చేయడు లాజరు? బాస్కి నిద్ర తక్కువ. శిష్యులతో ఉంటారు కదా వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎక్కడికైనా వెళ్తారు కదా. ఈ లాజరు కూడా వెళ్తూ ఉంటాడు. పిలవబడని ప్రేమికుడు. పిలిచిన 12 మంది కన్నా లాజర్ని యేసు బహుగా ప్రేమించేవాడు అని ఉంది. అంటే మరి పిలవబడిని శిష్యుడు అనమాట. వీడు కంటిన్యూ ఫాలో అవుతుంటాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి రావడం చాలా ఇష్టము ప్లస్ పరిచర్యలో చాలా ఇష్టం కలిగినటువంటి వ్యక్తి అని అసలు ఎవరి గురించి మాట్లాడక్కర్లేదు. లాజర్ గురించి అంత స్టేట్మెంట్ ఉంది ఈ అధ్యాయంలో. అక్కడికి వెళ్ళాడు. పాపం యేసుప్రభుకే నిద్ర తక్కువ, అలాంటిది లాజర్కి ఇంకా తక్కువ. కొంచెం అలా. అప్పుడు శిష్యుడు తొందరపడి ఏమన్నాడంటే, ఆడు నిద్రపోతే బాగుపడు ప్రభు అన్నాడు. యేసుప్రభు దేనికి చెప్పాడు? ఆల్రెడీ బాబు శాశ్వత నిద్రలో పోయాడు, వీళ్ళేమో టెంపరీ నిద్ర గురించి మాట్లాడుకుంటున్నారు. నిద్రపోతే బాగుపడును అని అంటే అప్పుడు ఆ కింద వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, మీరు ఎలాంటి వాళ్ళైనా మీ గురించి వెనక ఇంకొకరు మాట్లాడతారని చెప్పడానికి చెప్పాను. ఇది లాజర్ గురించి ఏమనుకుంటున్నారు అందరూ? అలాగే నా గురించి మీరు ఏదో అనుకుంటారు.
మీ గురించి ఇంకోలేదు అనుకుంటారు. ఎవరిని మార్చలేము. ఎప్పుడు మార్చగలం? నువ్వు ఇంకోటి చెవు కొరకుండా ఉంటే మార్చగలం. మనిషి యొక్క అభిప్రాయాలు చెడ్డ అభిప్రాయాలకు ఎప్పుడు మారుతాయి అనంటే, మరొక చెడ్డది వెళ్ళి ఆ అభిప్రాయం దానికి చెప్పినప్పుడు. మంచిది వెళ్ళి చెప్తే మళ్ళీ తీసుకోరు మీరు. ఆ దురద జోలు కలిగినోడు వినేవాడు, దురద నోరు కలిగినోడు మాట్లాడేవాడు ఉంటాడు. వీళ్ళిద్దరూ టచ్ అయినప్పుడు నిజమే, నేను అలాగే అనుకున్నాను, అప్పుడు ఇద్దరికే కన్ఫర్మ్, ఇద్దరు యాక్సెప్టెన్స్. ఇంక ఇద్దరు ఇంకో ఇద్దరిని చెడగొడతారు. ఇట్లా అభిప్రాయాలు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త, లాజరు గురించి అభిప్రాయం ఉంది. అయితే యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకోనేరి. శిష్యులు కదా, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళు ఏదైనా అనుకోవటం వాళ్ళకి సహజం. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఏదో ప్రాబ్లం ఉందండి వీళ్ళకి, యేసు ప్రభుకి. వీళ్ళకి యేసు ప్రభుకి ఏదో పడట్లేదు. ఇలా ఆలోచించకూడదేమో కదా. మీ నిమిత్తం నేను సంతోషిస్తున్నాను అన్నాడంటే ఏంటి? ఎక్కడ యేసు ప్రభు ఏం చేసినా వీళ్ళు ఇంకోలా మాట్లాడుతున్నారు. రొట్టెల గురించి ఏమైనా మాట్లాడండి, మీకు ఎవరో క్యారేజ్ పెట్టి ఉంటారులే ఒకటి అందే. అప్పుడు నాకెవరు పెట్టలేదండి, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అన్నాను అంటే అది కూడా పాపమే. నీకు బాక్సులు ఇచ్చేస్తుంటారు పక్క నుంచి. ఇలా ప్రతిసారి ఏదోటంటే ఈయన బాధపడుతూనే చెప్తున్నాడు. ఏమని? మీ నిమిత్తం నేను అక్కడ లేను అనే విషయాన్ని బట్టి నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, మీరు ఎలా అడ్డంగా మాట్లాడుకుంటారో తెలుసు, ఎట్లా జ్ఞానంగా మాట్లాడుతున్నామని అనుకుంటారో తెలుసు. కానీ ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడు అనుకుని ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? నేను ఆయన చనిపోయాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని. సో మీరు నమ్మాల్సింది ఏంటంటే, నేను అక్కడ లేను, మీతో ఉన్నాను, మీ పక్కన ఉన్నాను, మనం కలిసి ఉన్నాం. నేను ఆ రోజు అక్కడ లేను, కాదు చనిపోయాడు. కానీ నేను ఇక్కడ ఉండి నేను నిద్రపోతున్నాడని చెప్తే మీరు నిద్ర గురించి మాట్లాడుతున్నారు. కాదు, అతను చనిపోయాడు. ఇక్కడ కూర్చుని నేను చెబుతున్నాను అతను చనిపోయాడు, మీరు నమ్మట్లేదు. నేను చెప్తున్నది మీరు నమ్మట్లేదు. నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు అర్థం కావట్లేదు. నేనేం బోధిస్తున్నానో మీరు వింటలేదు. నేనేం ఆలోచనతో బోధించడానికి దేవుని దగ్గర చూసినవి చెప్తున్నానో అది మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను మీతో పాటు ఉన్నాను, అక్కడ లేను. కానీ అతను నిద్రపోతున్నాడని మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. అది నిద్ర కాదు, చనిపోయాడు. ఎంతో ఏదో గట్టిగా చెప్పాలని శిష్యుల గురించి యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఇంకా ఆయనను అతని యొద్దకు మనము వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఇక్కడ క్లారిటీ, స్పష్టంగా అనే పదం ఒక్క చోట యేసు ప్రభు మాట్లాడు. నోడు విడిచి అని రాసి ఉంటుంది, బిగ్గరగా అని ఉంటుంది, గట్టిగా అని ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏమంటుంది తెలుసా? స్పష్టంగా అంటే నోరు తెరిచి. ఏది పదాల్లో స్పష్టత కాదు, అతడు చనిపోయాడు. హీ వాజ్ డెడ్. ఇట్ ఈస్ నాట్ ద స్లీప్ యాజ్ ఎ మ్యాన్ స్లీప్స్ ఇన్ ద నైట్ అండ్ అవేక్స్ ఇన్ ద మార్నింగ్. ఇట్ ఈస్ ద డెత్. క్లారిటీగా చెప్పాడు, డెత్, చచ్చిపోయాడు. అది చెప్పాడట స్పష్టంగా, గట్టిగా నొక్కి చెప్పాడు. అయిపోయింది, చనిపోయాడు. అప్పుడు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. నేను అన్నానా ఏదో ప్రాబ్లం ఉందా వీళ్ళకని? యేసు ప్రభుకి వాళ్ళకి చిన్నోడేం కాదు, శిష్యుడు తోమ. మనం కూడా వెళ్ళి చచ్చిపోతాం అంటే ఏంటి అర్థం? ఏదో జరుగుతుంది అక్కడ, మనకు అర్థం కావట్లేదు పారాగ్రాఫ్లో. మనం కూడా వెళ్ళి చచ్చిపోతాం రండి అన్నాడంటే యేసు ప్రభువుని కూడా మమ్మల్ని బతకనివ్వా అని అర్థం. అది మీకు అర్థమైందో లేదో, నాకు అర్థమైంది. అలాగా నువ్వు తిప్పుతావు, నువ్వు తిరుగుతావు, వాళ్ళు చంపుతారు, నువ్వు దాక్కుంటావు, మాకేమో సావు బతుకులు లేవు, కొంపలకి వెళ్ళాలి. తీరా రాత్రి వచ్చినోడికేమో ఎవడెప్పుడు పట్టుకుంటాడో తెలియదు, రోడ్డు మీద ఎలా చంపేస్తాడో తెలీదు. తీరా ఆడు చచ్చిపోయాడని చెప్తున్నావు. ఆడు ఎలా చచ్చిపోయాడో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. నువ్వు మాతోనే ఉండి ఆడు చచ్చిపోయాడని చెప్తున్నావు అంటే ఏదో చేసి ఉంటావు, మమ్మల్ని కూడా చంపేస్తావు, పదండి వెళ్దాం అన్నాడు. అంత కోపంగా ఉంది ఆయనకి. సరే చనిపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు ఏమైంది. యేసుప్రభు ఆయన ఏం చేశాడు? లాజర్ని రమ్మని పిలిచాడా? వచ్చాడు. ఆయన బ్రహ్మాండంగా వచ్చాడు. ప్రభు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కట్లిప్పేంటారు బాబా, కట్లిప్పుకోకుండా వచ్చాడు. ఎంత తొందరో లాజర్కి, కొంచెం ముక్కుకు ముక్కు తిప్పుకుని రావాలా, కాళ్ళు కట్లు కట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చాడంట బయటికి. మాట వినబడితే శవాలే కాదు, జీవము కలిగినటువంటి నిర్జీవమైన రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. జీవము కలిగిన మనిషి పులకరిస్తాడు. దేవుని స్వరము నిజంగా వినగలిగితే, అంటే మీరు ఇప్పుడు వింటున్నటువంటి మైక్లో నుంచి వచ్చే నా మాటలు వినగలుగుతున్నారు, కానీ దాని వెనక జీవము కనుక వినగలిగితే బ్రతుకులలో
దేవుని కొరకైనటువంటి ఆశ ఆసక్తి చాలా చాలా ఎక్కువగా క్వాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రీస్తులో మీరు దాన్ని సాధించగలుగుతారు, గెలవగలుగుతారు. ఇక్కడ దేవుని మాటలు వినటంలో 4 సందర్భాల్లో మీకు విజయం దొరుకుద్ది. మొట్టది ఏంటంటే దేవుని స్వరము వినుట ద్వారా మీకు క్షేమము కలుగుద్ది. యువర్ మైండ్స్ అండ్ బాడీస్ విల్ బి ఫీల్ ప్లెజర్డ్. అమ్మయ్యా మంచి మాట విన్నాం అనిపిస్తుంది. దేవుని మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. నేను కూడా చేయగలను, నాకు కూడా దొరుకుద్దని ఒక ఫెయిత్ డెవలప్ అవుతుంది. దేవుని మాట జీవములోనికి వెళ్ళిన తర్వాత నమ్మకంతో పాటు, విశ్వాసంతో పాటు, నిరీక్షణతో పాటు నీకు దేవునికి సంబంధం కలుగుద్ది. రిలేషన్ ఏర్పడింది, సంబంధం వస్తుంది. సంబంధం దొరికిన వ్యక్తులు దేవుని పక్షంగా ఏ పనినైనా దేవునితోనే సాధించగలరు. వాడికి ఒక ట్రస్ట్ ఏర్పడిపోద్ది. ఏర్పడిన తర్వాత తను ఏమనుకుంటాడంటే ఆ పనిని దేవునితో సాధించుకోగలననే నమ్మకం ఏర్పడిపోయి ఆ సంబంధం దేవునితో పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ దేవునికి చెప్పుకుని ఎలాంటి పరిస్థితినైనా సాధించేసుకుంటారు. అదే ప్రార్థనా సమాధానాలు. మీరు చెప్పే జ్వరాలు తగ్గడాలు, విరోచనాలు తగ్గడాలు, బస్సులు రావడం, టికెట్లు దొరకడాలు, ఫ్లైట్లు వీసాలు రావడాలు, ఇదేమీ ప్రార్థనా సమాధానాలు కాదు. దేవునితో సంబంధంతో ఆ సమస్యను సమాధానం తెచ్చుకునేటువంటి సంబంధం ఏర్పడుద్ది. 3వది. 4వది ప్రవర్తన మారిపోద్ది. 3వది ప్రేయర్ లైఫ్ వరకే, ప్రార్థనతో ఏదైనా సాధించుకోవచ్చని వాళ్ళకి తెలుస్తుంది. 4th అకార్డెన్స్ విత్ గాడ్స్ వర్డ్ ఏమవుతుందంటే సరిగ్గా జీవం లోపలికి వెళ్తే మనిషి రూపాంతరం అయిపోతాడు. వ్యభిచారులు మారడం, దొంగలు పరిశుద్ధులుగా మారడం, మర్డర్ చేసేవాళ్ళు పరిపూర్ణ సేవకులుగా మారిపోయి ప్రకటన చేయటం, ఈ హృదయ పరివర్తనలు ఎలా జరిగినాయి అనుకున్నారు? దేవుడు వాళ్ళ దూరల వాక్యం దూరుద్ది, దేవుని మాట దూరుద్ది. వాళ్ళు పరిపూర్ణమైన దేవుని సంబంధమైన వ్యక్తులుగా మారిపోతారు. అంత కోపం కలిగిన మనిషి సైలెంట్ అయిపోవడం, తిరుగుబాటు తీవ్రవాది ఆత్మీయుడిగా మారిపోవడం, ఏంటో ఆ ప్రేమ చర్యలు కనపడతాయి. ఆ వ్యక్తిలో ఒకప్పుడు మునుపటి వాడను నేను, ఇప్పుడు నేను కాదు అన్న స్థాయి జీవితం కనపడుతుంది. వాక్యం వెళ్తేనే జరుగుతాయి 4. ఒకరు 1లో ఉండిపోతారు, 2లో ఉండిపోతారు, 3లో ఉండిపోతారు. 4లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రమే పరలోకంలో కనపడతారు. ఈ 1, 2, 3 భూమి మీద కనపడతారు, చర్చిల్లో కనపడతారు, మీటింగుల్లో కనపడతారు, 4 తెల్లబట్టలేసి కనపడతారు. 4వది మాత్రం దేవుని రాజ్యం. అందుకే దేవుని రాజ్యం కొద్ది మంది వెళ్తారు, అందరం వెళ్ళం. మీరు పుస్తకాల్లో నింపేసినా, డైరీలు రాసేసినా, లేకపోతే ఏదేదో దేవుడు అనుకున్నా ఇదంతా ట్రాషే, సినిమానే. భూమి మీద కనపడదు తప్ప దేవుని రాజ్యంలో కనపడదు. జాగ్రత్త. సరే, ఈ దేవుని వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు ఆ శవము బయటకు వచ్చి, లాజరు బయటకు వచ్చినట్లు స్వరము చెవుల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. సరే, ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడదాం. 43వ వచనం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. యేసు ప్రభు మడత పెట్టిన రుమాలు చూసారా? తలకు కట్టినటువంటి గుడ్డ మడత పెట్టి ఉందని ఉంటుంది. అక్కడ రుమాలు మడత పెట్టి వచ్చానని ఉంటుంది. ఇది అంటే ప్రతి డెడ్ బాడీకి ఒక ఫేస్కి సపరేట్ క్లాత్ కడతారనమాట. అది మడత కట్టబడి ఉండేను అంటే తీసుకున్నాడా తీలేదా? అప్పుడు అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఇప్పుడు వరకు జరిగిన సంఘటన మీకు అర్థమైపోయింది. యేసు ప్రభుకి లాజర్ అంటే ఇష్టం. మార్తా మరియా అనేటువంటి ఆ ప్రదేశం బేతనీకి వెళ్ళినప్పుడు అలా వెళ్ళటం ఇష్టం. అతని ఇంటిలో తన భోజనం చేయటం తనకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏమైనా సేద తీరితే అక్కడికి వెళ్తాడని తెలుసు. యేసుకు కావాల్సినటువంటి ఉపచారం మరియమ్మ గారు చాలా ఇష్టంగా వాక్యం వింటది. మార్తమ్మ గారు చికెను గారెలు వండి పెడుతుంది, అక్కడ కావాల్సినవన్నీ పెడుతుంది, సమకూర్చి పెడుతుంది. ఈయన పెడతాడు, తిని పెడతాడు, చెప్తాడు అక్కడికి వెళ్ళి. ఇది ఇప్పుడు ఈ ప్రస్తావనలో మన సందర్భమైనటువంటి చెడు చేసే పద్ధతి ఎలా ఉందో ఒకసారి కొద్దాం. ఇదే విషయాన్ని 12వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అబ్బా, భలే ఉంది కదా సీను. అక్కడ చనిపోయాడు, లేచాడు, భోజనం కూర్చున్నాడు, అందరూ. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒకటి ఇక్కడ సీను, ఇక్కడ లాజరు ఇక్కడ కూర్చున్నాడని మీకు చూపించాను. ఇక్కడ
9వ వచనం నుంచి రండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇక్కడ 2 సీన్లు జరుగుతున్నాయి. 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు యేసుప్రభు చూడడానికి వచ్చిన గుంపు, ఇంకొక గుంపు. మీరు ఎప్పుడైనా అలాంటి దగ్గరికి వెళ్తే దేనికి వెళ్తారు చెప్పండి? నిజంగా ఇలాంటి సందర్భాలు 2 ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారో నేను ఎందుకు తేడాగాడనో చెప్తాను. ఇక్కడ లేచినవాడు లేపినవాడు ఇద్దరున్నారు. మరణము లేచినవాడు గెలిచినవాడు, ఆ మరణమును గెలిచటానికి లేవడానికి నెక్స్ట్ సీన్లో ఉండే వ్యక్తి లేపిన వ్యక్తి. ఎవరైతే పునరుద్ధానములకు రాగలడో, ఎవరైతే పునరుద్ధానానికి కారకుడో ఎవరు? యేసు. ఆ వ్యక్తి పునరుద్ధానం గురించి మాట్లాడి పునరుద్ధాన సూచన ఒకటి లాజర్ దగ్గర చేసేసాడు. శాంపిల్ ప్రాక్టికల్ చేశాడు. ఇక్కడ చేస్తే లాజర్ బయటకు వచ్చాడు. సో రేపొద్దున నేను కూడా ఇలాగే వస్తానని చెప్పడానికి ఒక రుజువు ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చి ఆ పని అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు జనమందరూ వచ్చి ఎవరిని చూడటానికి వచ్చారట? లాజరును యేసుని ఇద్దరిని చూడటానికి చాలామంది వచ్చారు. కానీ మీరు ఏ గుంపులో ఉంటారు? యేసుని చూడటానికి వెళ్తారా? యేసు చెప్పే మాటలు వింటారా? లాజర్ని చూడటానికి వెళ్తారా? మీరు చెప్తే నేను 3వ గుంపును పరిచయం చేస్తాను. ఇప్పుడు చచ్చిపోయి లేచినోడితో ఇంటర్వ్యూలు ఎక్కువగా ఉంటాయా మీకు? టీవీల్లో యేసుప్రభు గురించి చెప్పినవి ఉంటాయా? దట్స్ ఆల్. దాని అర్థం ఏంటి? మీరు చచ్చినోడిని చూడటానికి వెళ్ళిన వాళ్ళే బ్యాచ్. వాళ్ళు చెప్పేదానిలో కూడా వాళ్ళు యేసుప్రభు గురించి చెప్పరు. నేను ఎలా చచ్చిపోయానో, నాకు ఆ టైంలో ఏం చెమట ఎక్కడైంది, దురద ఎక్కడైంది, చేయం ఎక్కడ కుట్టింది, దారిలో ఏమైంది, పైకి వెళ్తుంటే ఏం జరిగింది, అయ్యే చెప్తాడు. ఏంటి అసలు యేసుప్రభు గురించి చెప్పడం ఎవడో. ఈ స్టోరీలే మనకిష్టం. నోరులిరిసి చెప్పు ఇంకా చెప్పు. ఆడ యేసుప్రభు గురించి చెప్తే ఈనో, సచ్చినోడి గురించి స్టోరీ ఎందుకు నీకు? సాక్ష్యం అంటారు. దానికి సాక్ష్యం ఏంటి? నేను ఇప్పటికే ఆశ్చర్యపోతాను. లాజరు సాక్ష్యం చెప్పలేదు. యేసుప్రభు సువార్తలలో లాజరు సాక్ష్యం చెప్పించనివ్వలేదు. యేసుప్రభు తిరిగినటువంటి బేతనీ దగ్గర నుంచి తిరిగినటువంటి అన్ని ప్రదేశాలలో కూడా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా నేను ఎలా లేపానో చెప్పు అని చెప్పలేదు. ఈరోజు డబ్బాగాళ్ళు చెప్పించుకుంటున్నట్టు చెప్పించుకునే స్థాయి లేదు అక్కడ. మరి ఈరోజు ఎందుకు నువ్వు సాక్ష్యాలు చెప్తావు? సాక్ష్యాలు అని చెప్పి వెనకతలో సోదేసి అంతమంది విలువైనటువంటి దేవుని ధనాన్ని, దేవుని సేవక సమయాన్ని అంతమంది కూర్చోబెడితే వాళ్ళ ముందు సేవకుడు సాక్ష్యం చెప్తాడు. ఏంటి సాక్ష్యం చెప్పాలి? యేసుప్రభు గురించి చెప్పగా నా బతుకు మారేది చెప్పకుండా ఆడి బతుకులోంచి ఏం జరిగిందో చెప్తారు. యేసుప్రభుని ఎక్కడ సాక్షిగా వాడలేదు యేసుప్రభు. లాజర్ని చూడండి. ఇప్పుడు విషయం ఏంటో చెప్తాను. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఏదో జరిగింది. ఎవరిని బట్టి? లాజర్ని చూసిన తర్వాత వాళ్ళకి నిజమైన పరివర్తన ఏమొచ్చింది? ఒరే బాబు, నేను లేచటం ముఖ్యం కాదురా, ఆయన నమ్మడం ముఖ్యమని యేసుకు సాక్షిగా ఉన్నాడు అతను. సో ఈ లేచిపోయాడు. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. ఇది ప్రాబ్లం. లాజర్ను కూడా అంటే ఇంకెవరిని చంపాలనుకుంటున్నారు? న్యాచురల్లీ. ఇప్పుడు ఇందాక తోమని తిట్టాను కదా, ఏమని? మనం కూడా సద్దాం రండి అన్నాడు కదా అక్కడ. ఇప్పుడు అర్థమైందా? 3 లింక్ అయిందా, సింక్ అయిందా? ఏంటి ఎల్లు చస్తారు. లాజర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీడికి టెన్షను. ఇప్పుడు యేసుని చంపుతున్నారు, లాజర్ను కూడా చంపాలని ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, యేసు ప్రభు మాట్లాడాడు, లేచాడు, బతికాడు, కూర్చున్నాడు, తింటున్నాడు, చూస్తున్నాడు. అందరూ వస్తున్నారు. అందరూ వచ్చి లాజర్ను చూసిన వెంటనే ఏమంటున్నారో తెలుసా? లాజర్ గారికి ఒక నమస్కారం అండి, లాజర్ గారు వందనాలండి అన్న వెంటనే, అయ్యా ఈ రోజు నుంచి మేము మీ అందు విశ్వాసం ఉంచుతున్నామండి అంటున్నారు. అది జనాలకు ఆశ్చర్యం కలిగింది. ఇదేంటిది? లాజర్ని ఏమో ఈడు చచ్చిపోయినోడు శుభ్రంగా ఉండాల్సింది పోయి ఈడు బతికొచ్చిన తర్వాత ఎక్కువ మంది యేసుప్రభుని ఫాలో అవుతున్నారేంటి? లాజర్ సైలెంట్గా సోవర్ చేసేస్తున్నాడు అనమాట. ఏది? సాక్ష్యాలకి మీటింగ్లకి తిరగట్లా. గొప్ప సాక్ష్యాలు అదేవాడు మెడ మీద కత్తితో నరికేస్తుంటే 36 పోట్లు లెక్కేసుకుంటుందేంటి? 2 కొట్టో, 3 కొట్టో, 4 కొట్టో, 30 కొట్టో అని రేపు పొద్దున్న చెప్తాను ఇవన్నీ. ఏం లేవు అక్కడ. కానీ అతను చూసిన వాళ్ళందరూనట తమ వారిని విడిచి, తమ దేవతలను విడిచి, తమ వారంటే తమ ఆరాధిస్తున్న పద్ధతులను విడిచి యేసుక్రీస్తుని
ఫాలో అవుతున్నారు. అప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అతనిని చంపేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ చంపేద్దాం అనేటువంటి ఆలోచన ప్రతి సందర్భంలో ఎందుకు ఈ రకమైనటువంటి బలహీనతలోకి వస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ 17వ వచనం ఒకసారి చూడండి. 11వ అధ్యాయంలో John 11:17. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఎన్ని రోజులు? 4 రోజులు. సో అప్పటికే చనిపోయిన 4 రోజుల తర్వాత మనోడు అక్కడికి చేరాడు. చేరిన తర్వాత బయటికి పిలిచాడు, వచ్చాడు. అంటే ఈ కార్యము జరుగుతునేటప్పుడు ఈ 4 డేస్లో లాజరు బయటకు వస్తాడు అనేటువంటి విషయం ఎవరూ నమ్మలేదు. కానీ 4 డేస్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆ రోజు నుంచి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 12వ అధ్యాయం జరిగేంత వరకు కూడా లాజరు బతికిన ఎప్పుడైనా చచ్చిపోతాను అన్నట్టు ఉన్నాడేమో. ప్రతిరోజు ఏం చేస్తున్నారు ఇప్పుడు లాజర్ని? అంటే బతికించడం యేసుప్రభు చేసే నేరమా? బతకడానికి దేవుడు బలం ఇస్తే మనుషులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? మనిషిని చంపేస్తే వారి విశ్వాసాన్ని చంపేయగలరా? ప్రవీణ్ అన్నని చంపేస్తే ఆయన విశ్వాసాన్ని చంపగలరా? ప్రవీణ్ అన్న ఎవరో కొంతమందికే తెలుసు చచ్చిపోయేంత వరకు. ఇప్పుడు ప్రవీణ్ అన్న వీడియోలు గొట్టాలు నిండిపోయినాయి. ఏది నొక్కినా, ఏ చూడగలిగినా ఎక్కువ మంది వెతుక్కుని చూసుకుంటున్నారు. ఆ తరువాత చాలామంది రాడికల్ స్పీకర్సు అటు ఇటుగా ఉండేటువంటి కొంచెం స్థిరమైన విషయాల మీద కఠినంగా మాట్లాడేవాళ్ళు ఆయన వాదాన్ని సమర్థిస్తున్నారు. ఆయన మాట, ఆయన వ్యక్తిత్వము, ప్రత్యక్షతలతో వారు ఆనందించగలుగుతున్నారు. ఇక్కడ తాగాడు అనేటువంటి ఒక్క పదం గురించి మాట్లాడినటువంటి పనికిమాలిన ఆ వ్యక్తుల యొక్క సాక్ష్యాలను పక్కకు పడేస్తే పనికొచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన పనికొచ్చిన మాటలనే తీసుకున్నారు. ఆయన విలువైనటువంటి జీవితాన్ని చూశారు, ఆయన విలువైన చిరునవ్వును చూశారు, ఆయన మాట సాక్ష్యాన్ని చూశారు, ఆయన హృదయ విశ్వాసాన్ని వెంబడిస్తున్నారు. సో ఒక మనిషి యొక్క మరణము ప్రతిరోజు వెంబడించబడుతున్నట్టు బతుకుతున్నా, మరణం కొరకు పరుగులు పెడుతున్నా, అనేకులు చంపజూచుచున్న తెలివితేటలు కలిగినటువంటి నాయకులు కుట్రలు వేస్తున్నా కూడా అతడు ఎంతో సంతోషంగా బ్రతకటానికి పోరాడి తన పరుగుని తను తొదముట్టించుకున్నాడు. లాజరు సిచ్యువేషన్ కూడా ఇక్కడ మనకి అలాగే కనపడుతుంది. ఈ ప్రజలు, పెద్దలు ఈ పరిస్థితులన్నిటిలోనూ ఎందుకు ఇతనిని ప్రతిసారి చంపాలని ఆలోచనతో చూస్తున్నారు అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంకి ఒకసారి రండి. మాథ్యూ 27:1-2. 27:1-2 వచనాలు. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన చాలు ఇక్కడ ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ వీళ్ళందరూ ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను చంపాలి. ఎందుకు యేసు ప్రభువుని ప్రతిసారి చంపాలి అనేటువంటి ఆలోచన ప్లెయిన్గా కాకుండా కుట్రగా చెడ్డవాటిని చేయటానికి ప్రోత్సహించబడేటట్టుగా అనేకుల యొక్క సమాజ మర్యాదను కూడగట్టుకున్నారు. ఎక్కువ మందిని గెలవాలని ఎందుకు చూసుకున్నారు అని అంటే, ఒక వ్యక్తిగా నేను యేసు ప్రభు మీద నేరారోపణ, నిందారోపణ చేస్తే అది నేను గెలవలేను కాబట్టి నేను ఎక్కువ మంది సమ్మతిని కనుక కూడగడితే ఎక్కువ మంది ఆయన మీద నేరారోపణ చేసి చంపడానికి ఈజీ అవుద్ది. ఈ చెడ్డవాటిని కల్పించే వారి యొక్క లక్షణం కూడా ఏంటంటే, వ్యక్తిగా ఒక వ్యక్తి తన చెడ్డ ఆలోచనను సమర్థనీయంగా ప్రదర్శించలేక ఎక్కువ మందిని సమకూర్చబడతాడు, కూడగడతాడు, గుంపు కడతాడు, టీం కడతాడు, కట్టి ఆ వ్యక్తి మీద దాడికి వెళ్తాడు. ఇది కుటుంబాల్లో మీరు రెగ్యులర్గా చూసే పనిదే. ఒక వ్యక్తిని మీరు అసాసినేట్ చేయాలంటే, అంటే చంపేరు కానీ ఆ వ్యక్తితో మీరు మాట్లాడకూడదు అనుకున్నారనుకోండి, మీకు నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు వెళ్ళి స్నేహం చేస్తారు, వాళ్ళని కలుసుకుంటారు. మీరు వీళ్ళందరినీ కలుసుకుని దాంతో మాట్లాడడం మానేస్తే మీరు చంపేసినట్టే. మీరు గెలిచారంటే ఏంటి అర్థం? మీరు సమతను కూడగట్టి వాళ్ళని సపరేట్ చేశారండి. ఇవే చెడ్డవాటిని కల్పించుకోవడం. వ్యక్తిత్వంలో దేవుని యొక్క వాక్యము నీ శరీరం ద్వారా పనిచేసే క్రైస్తవ కుటుంబాల్లో అల్లరి, నీచకార్యాలు ఉండవు, అవి మనకు తెలుసు. కానీ ఒక అల్లరి, ఒక నీచకార్యం జరిగింది అని అంటే ఆ టైంలో యేసుప్రభుని ఇంట్లో ఉంచావా, గుమ్మం బయట పెట్టావా? ఏం చేశారు? గుమ్మం బయట పెట్టారు. కానీ వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారు, మళ్ళీ అప్పుడేం చేయాలి? యేసయ్యా నువ్వు లేకపోతే కుదరదేసే. మరి అప్పటి వరకు నువ్వు ఉంటే కుదరదన్నావు,
మరి ఆ టైంలో నువ్వు లేకపోతే నువ్వు ఉంటే చాలు అని అంటే ఎలా అవుతాయి రెండు మాటలు? అందుకే ఈ డ్యూయల్ స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియానిటీ వర్డ్ వాక్యము ఏ స్థాయిలో నీలో ఇంపార్ట్ అవుతుందో, శరీరధారిని ధరించుకుంటుందో దాన్ని క్రియారూపకంగా నీ శరీరంలో అది బయటకు చూపిస్తూ ఉంటుంది. నేను ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. మీలో ఎవరికైనా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు ఈ చాలా సందర్భాల్లో. మీకు ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు సహోదరి ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ప్రభుని నమ్మింది, ఈ మధ్య నమ్మింది. ఈమెకి చుట్టం, శ్రీదేవి గారికి లక్ష్మి గారు చుట్టం. ఇద్దరు తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చి అన్నయ్య లక్ష్మి గారు ప్రభుని నమ్ముకున్నారు ఈ మధ్యాహ్నం, చాలా సంతోషం అమ్మ, చాలా వందనాలు. ఎక్కడికి వెళ్తున్నారు? మందిరంకి వెళ్తున్నారా? బాప్తిజం తీసుకున్నారా? సహవాసానికి వెళ్తున్నారా? మరి జాగ్రత్త, మరి ప్రార్థన విశ్వాస జీవితాలు జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తూ ఏంటి అని అంటే, అన్నయ్య మీకు చెప్పానా అప్పుడు నేను వాళ్ళ ఇంటికి కాపురానికి వెళ్ళినప్పుడు నన్ను చంపేద్దాం అనుకున్నది ఇదే అంది. ఎప్పుడుది ఇది? అసలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఆవిడ రక్షణ పొందిందని గుర్తొచ్చింది. ఆవిడ రక్షణ పొందకపోతే ఈవిడ రోజు చంపుతుందాన్ని. ఈరోజు రక్షణ పొందింది అనే విషయం నాకు హైలైట్ చేయటానికి ఎలాంటిదో చెప్పాలనుకుంటుంది. ప్రభు ఎప్పుడు క్షమించాడు ఆవిడ్ని? ఈ చంపేద్దాం అనుకున్న ఆవిడని ఎప్పుడు సంగతాను. నీ సంగతి ఏంటి? నువ్వు ఏ రోజో చంపేస్తాను అనుకుంది అని చెప్పావు చూసావా, ఆ రోజు నుంచి కుట్ర చేస్తున్నావు ఇది ఎప్పుడు చచ్చిపోద్దని. ఇది ఆ ఒక్కరోజు చేసింది చంపేద్దామని. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ రోజు నుంచి నన్ను చంపింది, ఆ రోజు నుంచి ఇప్పుడు నా దగ్గర కక్కేంత వరకు కూడా ఆ కుట్ర పని చేయలేదని ఏడుస్తుంది. నాకు చంపడానికి అవకాశం దొరకలేదు దీన్ని అని బాధపడుతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇంకో 10 రోజుల తర్వాత, ఒక 20 రోజుల తర్వాత నాలాంటి పాస్టర్ ఇంకోటి ఎవరి దగ్గరకు ఈ లక్ష్మిని తీసుకుని వెళ్ళింది అనుకోండి ఆ శ్రీదేవి. అప్పుడేం చెప్పుద్ది? మళ్ళీ ఇదే చెప్పుద్ది. మీకు ఎప్పటి నుంచి చెప్పాను తెలుసా? అల్లప్పుడు నా కోసం ప్రార్థన చేశారా? నన్ను చంపడానికి ట్రై చేసిందని అదే ఇది అంటది. చంపిందా? చంపుతూ ఉందా? అదే కుట్ర. నీ హృదయంలో ఎన్ని కుట్రలు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఎంతమంది మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఇల్లు మారిపోయామండి, ఇల్లు మారిపోయాం. నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంటు కట్ చేసేస్తున్నారు, కొబ్బరికాయలు పడితే వాళ్ళే తినేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. మరి ఓనర్ వాళ్ళు తినక మాకిస్తారా? జాంకాయలు కొయ్యనివ్వదు, కరివేపాకు ముట్టుకొనివ్వదు, ములక్కాయ పంచదు, కళ్ళ ముందు ఊరేదో నీళ్ళు పోయమంటది మళ్ళీ మమ్మల్ని. అదే ఊరెళ్ళిపోతే చెత్త మమ్మల్ని తొడవమంటది, బయటకు వచ్చి కొబ్బరికాయలు ఎక్కడుతుంది. ఎంత కోపంగా ఉంటుందండి ఆ ఇంట్లోంచి మీరు ఉండాలంటే. నేను ఇల్లు మారిపోయాం. మారిపోయిన తర్వాత ఈ రోజుకి ఆ ఇంటి ఓనర్ మీద మాకు కక్ష తగ్గల. ఎందుకంటారు? ఇల్లు వదిలేసాం కానీ దాన్ని కొన్ని వదలట్లేదే. నీ జ్ఞాపకాలు మధురమైనవా కుట్ర? చెడ్డవాటిని కల్పించడం అంటే చెడ్డవాటిని ప్రేమించలేకపోవటం, చెడ్డవారిని ప్రేమించలేకపోవటం. చెక్ చేయి నీ హార్ట్లో ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మనమేమో కమ్యూన్ దగ్గరికి వచ్చి ఘోర పాపిని ప్రభువా, కొత్త పాటలే మీరు వినలేదు, ఏదో పాటను మీరు ఎదుక్కున్నారు కనుక నా నోటికి వచ్చింది పాడాను. ఆ పాట పట్టుకుని ఏడిసేసి ఘోర పాపినని సాగదీసి అని సీదేసి బయటకు వచ్చాక నా చెప్పులు నిన్ను ఎవడో వేసుకోమన్నావు అని అంటే ఎవడు ఘోర పాపి? అసలు నీ హృదయం మారట్లేదండి. రక్తము రక్తము రక్తము, యేసు రక్తం, రక్తమే ప్రతి ఘోర పాపిని. నిజమేనా? మారిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అవుతులా? ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా కమ్యూన్ తీసుకుని కూడా ఈ పని ఏంటంటే, చొక్కిచ్చావు ఏడు సరిపోద్దాం. అసలు కాళ్ళు చేతులు తిమ్మిరెత్తిపోయినాయి నాకు దెబ్బకి. ఏంటని మనస్సు ఏంటి అసలు? అసలు ఏమనుకుంటుంది చర్చికొచ్చి చొక్కిచ్చి నన్ను మారిపోమంటావా అంటే, నిన్ను ముంచనా, ద్రాక్షసంలోకి ఇలా ముంచి లేపనా, ఓరైనా నిన్ను? ఏంటి నీ మనస్సు ఏంటి అసలు? దేవునితో సంబంధం ఏంటి? ఆ ప్రభు యొక్క రక్తం యొక్క విలువ తెలిస్తే మాట్లాడే మాట అన్నది. ఆల్రెడీ చెడ్డవారిని ప్రేమించిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూస్తే నువ్వు మందిరంలోకి రావడమే కృప. అసలు ఎవరమండి అసలు?
పెంట కుప్పల మీద ఉన్న బతుకులండి. ఆయన లేవనెత్తడం ఏంటి, ఆ ప్రేమ నాకు తెలియడం ఏంటి. దురదృష్టం ఏంటంటే అందరికీ దేవుని ప్రేమ తెలుసు, కానీ దాని ప్రేమను అనుభవించేస్తున్న నీకు వ్యక్తపరచాలి అనే విషయం నీకు పిలుపు రాట్లా. నీకు రాత్రి ఏడుస్తూ మళ్ళీ నా మాటలు గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదివినప్పుడు గుండు కలుక్కుమంట, నేను ఇలా సరిగ్గా చేయలేదని ఏడుతూ, పొద్దున్న మళ్ళీ మామూలే కుక్కతో ఒక వంకర్లాగా. ఆ దుఃఖమే ఇప్పుడు సంఘంలో. ప్రతి మర్యాద చెడ్డవాటిని చెడ్డవారిని చూస్తున్న నీ బ్రతుకులో వారికి ప్రతిసారి ఏదో ఒక అపకారం చేయాలి, ఏదో ఒక రకంగా కీడి చేయాలి, ఏదో ఒక నష్టం కలిగించాలి. క్రీస్తు మనసు అది కాదే, అసలు యేసు మనసు అది కాదే. ఏం ధరించుకోమన్నాడు మనల్ని? క్రీస్తు మనస్సు ధరించుకోండి అన్నాడు. యేసుక్రీస్తు మనస్సు ధరించుకుంటే నాకేం కలుగుద్ది అవతల వ్యక్తి మీద? నాకు కలగాల్సిన విటమిన్ అది ప్రేమ. అది నాకు కలగడానికి నా పాతది గతం గుర్తొచ్చిందంటే ఏంటి దాని అర్థం? మనసు మారినట్ట. లాజరు బతికి తిరిగి లేచిన తర్వాత తను చాలా సంతోషంగా ఉన్నాడు, ప్రభుతో ఆనందిస్తున్నాడు. 4 రోజులు ఏమైందో ఎవడికి చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఆ విషయం యేసు ప్రభు చెప్పాడు తెలుసా? లాజరు జరిగింది 4 రోజులు ఏం జరిగిందో 3 రోజుల తర్వాత లాజరును లేపినట్లుగా నన్ను కూడా 3 రోజులు యోనా కడుపులో ఉండే వ్యక్తి యోనా చేప కడుపుల నుంచి బయటకు వచ్చినట్లుగా నేను కూడా బయటకు వస్తానని చెప్పుకున్నాడు. ఆ డెమోన్స్ట్రేషన్కి వాడుకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఆ గతపు బలహీనతలో ఆ చెడు చెయ్యాలి, చెడు జరగాలి, ఆ చెడ్డదే చెప్పాలి, ఆ చెడ్డ వాటిని నేను గుర్తుపెట్టుకోగలను అనేటువంటి స్వభావ లక్షణమే మనలో నుంచి బయటికి రావాలి. ఏ అపకారానికి చోటివ్వద్దు, కీడుకు చోటివ్వద్దు, దుర్మార్గపు ఆలోచనకు చోటివ్వద్దు. హృదయంలో నుంచి అవతల వ్యక్తిని ద్వేషించే స్థితికి స్థాయికి నీ మనసును ప్రేరేపించనివ్వద్దు. ఎప్పుడు తెలుస్తాయి ఈ విషయాలు నీకు? రోజు వింటావు, కానీ అనుదినము దుశ్చర్యలో చేయటానికి ఏదో ఒక పని చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇద్దరు బాగా దెబ్బలాడుకున్నారు, కూర్చున్నాక నేను ఇద్దరు మొఖాలు చూస్తుంటే ఆ అమ్మాయి రక్కిసింది, కనపడుతున్నాడు ముఖం అంతా. మీకు ఆయుధాలు ఉంటాయి కదా, కన్నీరు అనేది ఒక ఆయుధం స్త్రీకి, అలగడం అనేది 2వ ఆయుధం, మౌనం అనేది 3వ ఆయుధం, లాస్ట్కి 3 చాలకపోతే రక్కడం కొరికేయటం 4వ ఆయుధం, 5వ ఆయుధం పోలీస్ స్టేషన్. ఏదో లేదా రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, స్త్రీ అనగానే ఎవడొచ్చేతాడు. ఈ మొత్తానికి ఈ ఆయుధాలలో వాళ్ళని రక్కేసింది. మనవాడు కూర్చున్నాడు. ఏమైందిరా అన్నాను. గబగబా ఈ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా? నేనే చెప్తాను అంది. చెప్పాను, ఏమీ అవ్వలేదు కానీ ఈయన చాలా మంచోడండి అంటుంది. అరగంట సేపు ఏమైందో చెప్పట్లే, ఈయన ఎంత మంచోడో చెప్తుంది. ఎంత మంచోడో చెప్తుంటే ఆ నోరు ఇప్పనివ్వట్లేదు అసలు. ఇప్పకపోగా ఇతను ఏం చేశాడో చెప్పకపోగా, మరి ఇంతకు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏం లేకపోతే వెళ్ళిపోండి, అయితే ఎందుకు నేనేమన్నా కౌన్సిల్ చేయాలంటే చెప్తాను, లేకపోతే వెళ్ళిపోండి అన్నాను. అని అంటే నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఒకసారి మీకు చూపించి వెళ్ళిపోదామని తెచ్చాను అంది. ఇద్దరు కొట్టుకున్నారా, దెబ్బలాడుకున్నారా అంటే ఆ నోరు ఇలా అనేటప్పటికి చెప్తుంది, మీకు మీరు ఉండండి అంటారు. బాగానే ఉంది వ్యవహారం. అంటే వాళ్ళిద్దరిలో దెబ్బలాడుకున్నాము అనేటువంటి పశ్చాత్తాపము నాకు కనపడకపోవటం నాకు దుఃఖం కలిగిస్తుంది. మా ఐక్యతను భంగం కలిగించడానికి అపవాదికి చోటిచ్చాము, చెడ్డవాటిని మేము కల్పించుకున్నామని వాళ్ళు ప్రేమించటం నాకు ఏడుపు కల్పిస్తుంది. చెడ్డవాటిని కల్పించుకోకపోతే అల్లరికి కార్యం ఎందుకైంది? దెబ్బలాట ఎందుకైంది? గొడవ ఎందుకైంది? ఆ గీర్లు ఎందుకు వచ్చినాయి? ఈమె ఉగ్రతక చోటు ఎందుకు ఇచ్చింది? మాట ఎందుకు ఇసిరుంటాడు? సిచ్యువేషన్ ఏంటంటే సైలెంట్గా రెచ్చగొట్టుసు ఉంటాడు, ఇది వైలెంట్గా గీరేసి ఉంటుంది. సీన్ అది. ఆ సైలెన్స్కి సైలెంట్గా చూపిస్తున్నాడు మనకు ప్రేమ. నా భార్య చాలా మంచిది, దురాత్మ వచ్చి కొట్టింది అన్నట్టు. చోటిచ్చినాడు ఎవడు? నీ మనసులో చెడ్డవాటికి చోటిచ్చినప్పుడు జరగకూడని నీచ కార్యాలకు, అల్లరి కార్యాలకు, ఈ వచనాల కింద ఎండింగ్ అదే, ప్రభువు వాటిని అప్పగిస్తాడన్నాడు. ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నప్పుడు చెడ్డవాటిని ఎందుకు క్రియేట్ చేస్తారు? సిచ్యువేషన్ ఫ్లేర్ అవటానికి కారణం ఏంటి? ఆపండి అక్కడ. చెడ్డవాటికి చోటు ఇవ్వకండి, చెడ్డ మాటకు చోటు ఇవ్వకండి,
చెడ్డ చర్యకు చోటు ఇవ్వకండి, చెడ్డ క్రియకు చోటు ఇవ్వకండి, చెడ్డ ఆలోచనకు చోటు ఇవ్వకండి, చెడ్డ మనస్సుకు ప్రేరేపించబడనివ్వకండి. సింపుల్. తెలుసు ఆ ప్రాబ్లం ఏంటో అన్నది, కానీ అది చేయటానికి చాలా ఇష్టపడతాం. ఈ టైంలో నా కొడుకుకి కోడల గురించి ఏమైనా చెప్తే వాడి మైండ్లో దూరుద్ది అని ఎదురు చూస్తూ ఉంటుంది ఒక గుంటనాక. అత్త ఎందుకు చూస్తుంది? ఆ టైంలో చెప్పకపోతే ఈవిడి కడుపు గ్యాస్ చల్లారదు. వేయాల్సిన బీజం ఆ టైం కోసం వెయిట్ చేసి చెప్పి, లేదమ్మా నీ గురించి నేనేం అంటలేదన్నా. కోడల ముందు నువ్వేం అనక కొడుకు ముందు నువ్వు అనాల్సింది అనేస్తే చెడ్డవాటిని కల్పించేది ఎవరు? అపవాది తంత్రాలు నేర్చుకునేది ఎవరు? నువ్వే. నువ్వు చేసేటువంటి మనసే. ఎలా అల్లరి ఆపాలి, ఎలా గొడవ ఆపాలి, ఎలా సంబంధాన్ని వెతకాలి, ఎలా సంబంధం ఫిక్స్ అవ్వాలి, ఎట్లా ఇంకా 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 పెరగాలి, ఇది కదా పెరగాలి. అక్కడ కన్నం కనపడుతుంది చూసారా మీద? ఫ్యాన్ లేదు ఇక్కడ, అన్ని చోట్ల ఫ్యాన్ ఉంది, ఒక్క చోట మాకు దిష్టికి పెట్టుకున్నాం ఇక్కడ. మా బిల్డింగ్లో అందరికీ చెప్పాం, కారుతుందమ్మా కొంచెం బాగు చేసుకుందాం అంటే, మీరు చెప్పినట్టు చేయకుండా మాకు నచ్చినట్టు చేస్తామని వాళ్ళు చేశారు. అయినా తర్వాత కారుతుంటే మళ్ళీ దాన్ని అంతా అలాగే ఉంచాం. ఇప్పుడు ప్రమాదం ఏంటి? లీక్ ఎక్కడున్న మొత్తాన్ని ఏం చేస్తుంది? మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా నీకు. ట్యాప్లు గట్టి కట్టండి, చిన్న లీక్ ఉంటే ఏమవుతుంది? చుక్క. చైనా వాళ్ళు మనుషులను చంపడానికి వాడే టెక్నిక్ చుక్కే. సైలెంట్ రూమ్లో కూర్చోబెడతారు, ఓ ట్యాప్కి చుక్క లీక్ వదులుతారు. అది సైలెంట్ అయిపోయింది అనుకోండి, రాత్రి ఏమో తెలుసా? ఆ టప్పు టప్పు పెరిగిపోయి ఇంకేం ఆలోచించరు. టప్పు బుర్ర పగిలిపోయి కళ్ళు బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతారు. మనుషుల్ని ఏమీ చేయకుండా చంపే చర్యలు అవే లీక్లు ఇస్తే. ఆ నీరు కిందకు వస్తుంది అని అంటే లీక్ అయితే బిల్డింగ్ ఏమవుద్ది? మొత్తం కొలాప్స్ అవుతుంది. ట్యాప్ లీక్ అయితే ఏమవుద్ది? మనశ్శాంతి కోల్పోద్ది. గ్యాస్ లీక్ అయితే ఏమవుద్ది? సిలిండర్తో పాటు లేచిపోతాం. ఒక సిలిండర్ కాదు, ఇంట్లో వాళ్ళందరూ లేచిపోతాం. లీక్ అవ్వడానికి కారణం మధ్యలో ఎంత పగులు. మేము 3 మేస్త్రులను చూపించాం, వాడు మొత్తం ఎతికి ఎక్కడా లీక్ లేదన్నారు. కారణం లేదా? లీక్ ఉందా లేదా? వాళ్ళు ఏమంటున్నారు? నిన్ను అడిగితే ఏమన్నారు ఇప్పుడు నేను? నీవు లీకా కాదా? మీరు లీక్లు కాదా? ఉన్నాయా? లీకేజ్ ఉందా లేదా? నీలో కనపడద్దా లీకేజు? గుర్తించగలమా? కానీ ప్రాబ్లం ఉంటుందా లేదా? ప్రాబ్లం ఏంటంటే ఊర్లు లేచిపోతాయి గ్యాస్ లీక్ అయితే. బ్రిడ్జు, ఆనకట్ట, డ్యాము, స్మాల్ పగులు, చాలా చిన్న పగులు, ఎయిర్ క్రాక్, కానీ స్లోగా ఏమవుద్ది? అది మొత్తం బ్రిడ్జ్ పగలగొట్టేసి కదా మొత్తం పోద్ది. ఎంత ప్రమాదం తెలుసా ఈ చిన్న పగులు? ఆ పగులు దగ్గర నువ్వు ఫిక్స్ ఇట్, అతకు, అది మంచి చర్య. పగులుని పెద్దది చేయుట చెడ్డవాటిని కలిగించుట. నీకు తెలుసండి ఆ గొడవ కారణం. అక్కడ ఆపాలి, నువ్వు ఆపవు, కెలుకుతావు దాన్ని గీకి కెలికి పిండి పొడిచి ఇంకా ఏమైనా చేయగలిగితే దాన్ని పెద్ద చేయడం. ఈ చెడ్డవాటిని కలిగించేటువంటి మనసు ఏంటి? బైబిల్లో మాట ఉంది, అంటే నేను ఇది చెప్పకూడదేమో కానీ చెప్పచ్చు. గయ్యాళి భార్య గురించి సామెతలు చెప్తాడు. ముంజూరు నుంచి కారుతున్న చొక్కా నీరు లాంటిది అన్నాడు. అదే లీకేజ్. చూడమ్మా, గయ్యాలి ఇంటిలో గయ్యాలితో పాటు కూర్చుని మాంసం కూర తినటం కంటే మిద్దెక్కి ఆకుకూరలు తినడం బెటర్. అంటే కింద కూర్చొనేవద్దు అది మాంసం పెట్టి కూడా. అందుకని ఏ గడ్డో నవ్వులతో బెటర్ మీదకి వెళ్ళిపోయి అన్నాడు. అంటే ఎంత దూరంగా ఉండమన్నాడో. నేను ఇది చెప్పకూడదని ఈ మాట ఎందుకు చెప్పానంటే, పురుషుడి గురించి ఎందుకు చెప్పలేదు? ఇది గయ్యాలి పురుషుడు అని ఎందుకు అనలేదు? మీరు అనొచ్చు బైబిల్ పక్షపాతం, స్త్రీవాదం. కాదు, వాస్తవంతో సొలొమోను భరించాడు. కోరు తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని బాధపడలేక పుస్తకం రాశాడు. ఈ ప్రాబ్లం కారణం ఏమవుద్ది అని అంటే, ఆ పురుషుడు ఒక స్టేజ్కి వచ్చేటడికి ఏమంటాడంటే, ఇంక వదిలేద్దాం అంటాడు. నువ్వు వదిలే, నేను వదలను అంటది. ఇదే లీకేజ్. సుక్క చూడమ్మా, దొరికింది అది 21:9. చాలా చోట్ల ఉంటుంది. 21
9 గయ్యాళితో పెద్ద బంగ్లాలో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూల నివసించటం సైలెంట్గా పక్కన మూలకు చిన్న మిద్దె మీద మూలకి వెళ్ళిపోతే బెటర్. ఇంకోటి 25వ అధ్యాయము 24వ వచనం, గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. ఇంకోటి చూడు 27, ముసురు దినమున ఎడతెగక కారు, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. అసలు ఏమంటే ప్రకృతికి స్త్రీకి లింక్ అంటే ఏదో అనుకున్నాను కానీ ప్రకృతిలో నీరే స్త్రీ అని ఇప్పుడే తెలిసింది నాకు. ముసురు దినం అంటే మనకి ముసురు అంటున్నారు, మరి ఎప్పుడు ముసురు పడద్దో కానీ ఆ ముసురు ఏమవుద్ది? చుక్క చుక్క చెరుకు చెరుకు పటక పటక, అది బట్టలు ఆరదు, నిన్ను బయటికి వెళ్ళనివ్వదు, గొడుగు తడవదు, ఇంట్లో పిల్లలు వస్తే చిరాకు. అసలు మరి ఈ ముసురు ఎలాగుంటుందంటే ఆ గయ్యాలి బారి కూడా అలాగే ఉంటుందట. అంటే ఉండనివ్వదు, బయటికి వెళ్ళనివ్వదు, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు, మనశ్శాంతి ఉండనివ్వదు. అంటే ఇక్కడ స్త్రీ వాదము. ఇక్కడ నేను పురుషుడి గురించి లేదా అని ఎందుకు అతిశయంగా మాట్లాడానంటే, పురుషుని గురిగా లేదని కదా, ఆడంగోళ్ళు ఉంటారు. ఎందుకు ఉండరు? ఆడంగి మాటలు అనేసి నాకు అన్నం పెట్టే అంటాడు. ఆ మాటకి ఇది పీక్కు చచ్చిపోద్ది. ఇక్కడ ఈ ఆడంగోళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఆడంగి కబుర్లు ఆడేసి ఆడంగి మాటలు ఊసులు ఎత్తుకొచ్చి నేనని లేదు మా అత్త అంద అంటాడు. అంతే, మా అమ్మ అందా ఇల్లరా ఇల్లరా ఇంకింది ముసురు. ఇది ఒకరోజు ముసురు కాదు, వారం రోజుల ముసురు. ఇది బంగాళాఖాతం. ప్రాబ్లం ఏంటంటే చెడ్డవాటిని కల్పించడానికి మాట్లాడేటువంటి స్వభావాన్ని నీ హృదయంలో నుంచి తొలగించుకోకపోతే ఆ లక్షణము నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ నెక్స్ట్ జనరేషన్ని పాడు చేస్తుంది. ఆవిడ చాలా జ్ఞానంగా చెప్పింది. మేము గొడవ ఆడుకునేటప్పుడు మా పిల్లల్ని మా ఇంట్లో ఉంచమండి, పక్కింట్లో పంపించి టీవీ వేయించమని చెప్తామండి. అదేటమ్మా, మేము గొడవ పడుతుంటే చూస్తే మళ్ళీ రేపొద్దున ప్రాబ్లం అవుతుంది కదండి అనేది. నీకు ఎలా అర్థమైంది అని అంటే, 6వ క్లాస్ చదువుతున్న పిల్ల ముందు దెబ్బలాడుకుని ఇద్దరు మరి ర్యాష్గా అయింది. ఆవిడ అంది, ఇదిగో కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలకు హద్దులు ఉండవు కదా, కంట్రోల్స్ పోతాయి కదా, ఇష్టం వచ్చినట్టు విసిరేసింది మాటలు. అయిపోయింది. రెండో రోజు చాలా క్వైట్ నార్మల్. భార్యాభర్తలు అన్నాక సహజంగా గొడవలు ఉంటాయని భార్యాభర్తలు ఇద్దరు తెలుసు, పిల్లలకు తెలుసా? 6వ తరగతి చదువుతున్న పిల్ల అడిగిందంట, మమ్మీ నిన్న నువ్వు నిజంగా దెబ్బలాడావా, ఆ ఉత్తుగా దెబ్బలాడావా అని. అదేంటే ఉత్తుగా ఉంటుందేంటి, నిజంగానే దెబ్బలాడానండి. మరి ఇప్పుడు మరి మీ ఇద్దరు అలా లేరేటి, నిన్న అన్న మాటలు ఇప్పుడు ఏం లేవేంటి అన్నాను. నాన్న నేను ఏవేవో అనుకుంటా అంటే, అలా అయితే ఇప్పుడు మామూలు అయిపోయారు కదా, మరి అప్పుడు అనుకోవడం వల్ల మాటలు వేస్ట్ అయిపోయాయి కదా అన్నాడు. చదువుకుంటున్నారండి పిల్లలు, వాళ్ళ దగ్గర మీరు ఏం ఎంటలేదని అనుకోకండి. వాళ్ళు మీ గురించి పుస్తకాలు రాస్తారు, అది అమెజాన్లో బోల్ సేల్స్ కూడా వెళ్తాయి తర్వాత. అంటే మాటలు మినిపోవడం కాదే. అప్పుడు నాకు కోపం వచ్చిందంటే, మమ్మీ కోపం వచ్చింది, నువ్వు ఆ రోజు అన్నావు, దాని ప్రకారం నువ్వు చేసేస్తావని నేను 2 రోజుల చూస్తున్నాను, నువ్వు మళ్ళీ మామూలు అయిపోయావు, నాకు డౌట్గా ఉంది మమ్మీ, అలాంటి వేస్ట్ మాటలు మాట్లాడక మమ్మీ అందంట. అంటే ఇప్పుడు కూతురు రెచ్చగొడుతుందేమో చూడు తల్లిని. ఏమని, నువ్వు అలా సైలెంట్గా ఎందుకు ఉన్నావు, నువ్వు అన్నట్టు చేసేయచ్చు కదా అని. వాళ్ళ అమ్మందంటే ఇంక లాభం లేదు, మనం ఎప్పుడైనా దెబ్బలాడుకుంటే దాన్ని ఉంచకూడదని టీవీ వేసి ఇంట్లో ఎదురింట్లో కూర్చోబెట్టి దెబ్బలాడుకుంటుందంట. వాళ్ళు చెప్తుంది వచ్చి, పాస్టర్ గారు మాకు ఇప్పుడు మా అమ్మాయి వల్ల ఎలా జరుగుతుందండి. నేను అనుకున్నాను, ఓహో అంటే ఇలాంటి మోడర్నైజ్డ్ పిల్లలు మనల్ని చూస్తున్నారు అని అంటే, మన ముందు పరిస్థితుల్లో ఇలాంటి విచారం కలిగించేటువంటి విషయాలు జరుగుతున్నాయి అని అంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా చాలా జ్ఞానంగా. అంటే పిల్లలు మీరు ఎక్కడైనా పెట్టండి, తలుపు తీసి లోపలికి రాగానే అలా చూడగానే నువ్వే మూడ్లో ఉన్నావో చెప్పేస్తాడు పిల్లడు. ఎలా తెలిసిపోద్దండి వాళ్ళకి? నీ జీన్స్ అమ్మా. మొగుడికి కొంచెం స్లోగా వెళ్తుంది సిగ్నల్, ఏట్రా అమ్మ మూడు బాగోలేనట్టుంది అని అంటే, ఏంటడి నీకు ఇంకా తెలియలేదేటి, ఇప్పుడే ఉప్పు అందిస్తాడు. ఇప్పుడు పిల్లలతో పాటు అలాంటి పరిస్థితుల మధ్యలో చెడ్డవి నీ ఇంట్లోకి ఎందుకు ప్రవేశిస్తున్నాయి? నీ స్వభావంలో అది ఉంది కాబట్టి, నీ పనుల్లో వాటి ఉన్నాయి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఆ నెమ్మది లేనితనం నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి. అంటే ఇలాంటివి ఒక్క పరిస్థితిలోనే కాదు. నేను ఎందుకు ఈ మాట మీకు గట్టిగా చెప్పాలనుకుంటున్నానంటే, ఒక కుటుంబ వ్యవస్థను గనక దేవుడు సమస్యకు కారణమైన అపవాదిని ఇవ్వకుండా ఉండాలని, ఆయన మాట చేత కట్టాలని ఆదికాండంలో ఆలోచన చేస్తే, అపవాదికి చోటిచ్చిన తర్వాత దేవునిని సైతం వాళ్ళు దూరం చేసుకునేలాగా తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అదే పరిస్థితి వస్తుంది.
ఒక చిన్న పరిస్థితికి మీ హృదయాన్ని నెమ్మదించకపోతే, నిమ్మళంగా దేవుని పక్షంగా ఉండడానికి ఇష్టపడకపోతే, అపవాదికి చోటివ్వకుండా ధైర్యంగా దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చెయ్యకపోతే, నువ్వు దేవునిలోంచి తొలగిపోయే స్థితికి తీసుకొచ్చేస్తుంది. ఓ 10 సార్లు మీరు దెబ్బలాడుకోవటం మీ పిల్లలు చూశారనుకోండి, 11వ సారి మీ ఇద్దరు చెప్పే దేవుని గురించి వాళ్ళకి నమ్మకం కలుగుద్దా? బుద్ధి లేని తనంలో మన పుత్రులైన తల్లిదండ్రులు, మన ఫాదర్స్, మన తల్లిదండ్రులు ఇలాంటివి చాలా అల్లరల్లరలు జరిగేవి అప్పట్లో. ఇప్పుడు గొడవలు తగ్గాయి లేదా? చాలా డీసెన్సీ వచ్చింది. అది ఫోన్ల వల్ల అనుకుంటున్నాను నేను, చాలా డీసెన్సీ రావడం. ఎవడు ఫోన్లో ఆడు ఉంటుంటే గొడవలు తగ్గుతున్నాయి. ఈడు ఫోన్ ఆడు తీసుకున్న గొడవ పెరిగిపోద్ది. ఆ ఫోన్ చెక్ చేస్తే ఇంక ఇది మనసులో ఉండదు, మనిషి లోకంలోనే ఉండదు. ఈ గొడవ సగం కారణం తగ్గడానికి కారణం, మీరు ఏ వస్తువు గురించి మాట్లాడినా కూడా నేను మీరు చెడ్డవాటికి చోటిస్తున్నారని చెప్తాను. వస్తువు నీకు సమాధానం కలిగించకూడదు, వ్యక్తి ద్వారా రావాలి. ప్రభు యొక్క పరిచర్య వస్తువుల సృష్టితో ప్రారంభించలేదు. వస్తువులు మానవుల చేత తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు వాటిని ప్రేమిస్తూ వ్యక్తిని ద్వేషిస్తున్నావు అని అంటే చెడ్డవాటినే ప్రేమిస్తున్నావని అర్థం. సో వ్యక్తిత్వంతో ఏ రోజు కూడా ఏ రకమైన చెడ్డవాటికి చోటు ఇవ్వకుండా మన హృదయాన్ని సంపూర్ణంగా ఉంచుకోవటానికి ప్రయత్నించేద్దాం. యేసు మేలు చేశాడు, అతను చంపచూశారు. లాజరు ఏ హాని చేయలేదు, కానీ అతను చంపడానికి కుట్ర జరుగుతుంది. ప్రతిసారి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 2 కుట్రలు జరుగుతాయి. నువ్వు హాని జరగకపోయినా, నువ్వేమీ చెయ్యకపోయినా, నీ జీవితంలో నీ మనస్సుని కుట్రగా భగ్నం చేసే స్థితికి కొన్ని చూపులు, కొన్ని కళ్ళు, కొన్ని మనసులు ఎదురు చూస్తాయి. నువ్వు చోటిచ్చావనుకోండి, నీ ద్వారా ప్రేరేపించబడుతుంది చర్య. ఆ అపవిత్రమైన చర్య నేను కారణం కాకూడదు, అలానే వేరొకటి ప్రేరేపణకు నేను కారణం కాకూడదు. అలా నీ హృదయం ఎంత ఎక్కువగా దేవుని మాట మీద లగ్నపడుతుందో చూడండి. అక్కడ నేను చెప్పినటువంటి ఆ 4 స్థాయిల్లో వాక్యము పరిపూర్ణమైన జీవములోనికి ప్రవేశించినప్పుడు కార్యకార్యకు తన శక్తి చొప్పున శరీరమును, జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేసుకునే స్థాయికి వచ్చి అజితేంద్రియత్వంతో నింపబడి దానిని జితేంద్రియులుగా మారి అంతరేంద్రియములలో దేవుని శక్తికి సంపూర్ణంగా రక్తము, కండరము, కణము, ఎముక, దంతము పరిపూర్ణమైన క్రీస్తు యొక్క స్వభావశీలిగా మార్చబడుతున్నప్పుడు కూడా నీ మీద దాడి జరుగుద్ది, చెడు జరుగుద్ది. ఈ చెడు తత్వము అంటే ఈ చెడ్డవాటిని కల్పించే తత్వము నువ్వు ఏ స్థితిలోనూ నువ్వు అన్అవాయిడబుల్, కానీ నువ్వు కారణం కాకూడదు, నువ్వు ట్రిగ్గరింగ్ పాయింట్ కాకూడదు. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. నా వలన కాకూడదు, నా ద్వారా కాకూడదు. ఒకసారి చెప్పండి 2 మాటలు. నీ వల్ల కాకూడదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ వల్ల కాదు, నీ ద్వారా కాదు. ఇప్పుడు నేను వచ్చాను, 3వ పార్టీ. ఇప్పుడు నేను వచ్చి నీ మీద దాడి చేశాను. ఫస్ట్ ఏంటి? నా వల్ల కాకూడదు. ఇప్పుడు నేను ఎంత రెచ్చిపోయినా మీకు ఏమైనా నష్టం కలుగుద్దా? ఎందుకు? నీ వల్ల రాదు కదా, నువ్వు రెస్పాండ్ అవ్వవు కదా, నువ్వు దాన్ని క్రియేటరు కాదు కదా. అర్రే అయ్యో పాపం అని వదిలేయి. అసలు నువ్వు సందర్భం వస్తుండేటప్పుడు మీరు సహనశీలురు, స్త్రీ ధాత్రి, అదే భూమి స్త్రీ అంతా ఆ 4 గంటే నువ్వు 1 అనవా అంటే అదే సహనం. నువ్వు 40 అన్నా 100 ఎత్తకపోవడం సహనం. నా వల్ల రాకూడదు, నా ద్వారా జరగకూడదు. చెడ్డతనం అనేది, చెడ్డ క్రియ అనేది, చెడ్డవాటిని కల్పించే స్వభావం అనేది, చెడ్డవాటిని చూచు స్వభావం అనేది, చెడ్డ తానిని వెతికే స్వభావం అనేది, చంపే స్వభావం కలిగించేటువంటి పద్ధతి అనేది నన్ను వదలదు. కాబట్టి నా మీద ఎప్పుడైనా దాడి జరుగుద్ది. కాబట్టి నేను దానికి నా వలన కానీ నా ద్వారా కానీ కారకుడుగా కాకుండా నా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. క్రీస్తు రెక్కల కింద దీన మనసులై దాడ్చుకోవాలి. ఆ బలిష్టమైన రెక్కల బలమును వెతకాలి. అప్పుడు కదా ఆ బలం ఏంటో నీకు దొరుకుద్ది. ఆ బలానికి నువ్వు దొరకకుండా ఉండేటప్పుడు చాలా ప్రమాదమైనట్టు అంచు ఏంటో తెలుసా? మీ మనస్సు, మీ మైండ్ మిమ్మల్ని తినేస్తుంది. మీరేమనుకుంటారు? నా వల్ల కాదు, నా ద్వారా కాదు. కానీ నీ జ్ఞాపకాలు ఒకటి ఉన్నాయి కదా, నీ మధుర జ్ఞాపకాలు ఉన్నాయి కదా, అవి నిన్నేం చేస్తాయి? నేను ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాను అని నిన్ను ఆలోచించనివ్వవు. నువ్వెందుకు ఏం చేతకాని దానివా అని రెచ్చగొడతాయి. నువ్వేంటనుకుంటున్నావు? ఏమనుకోవటం ఏంటి? క్రీస్తులో నువ్వు చచ్చిపోయి నూతన సృష్టి కదా, అది చెప్పాలి అక్కడ. పాతవి గతించను, సమస్తము నూతనమైన, నేను క్రీస్తులో కొత్త మనిషిని, ఈ టైంలో నేను పాత స్వభావాన్ని తీసుకురాలేను, పాత క్రియను నేను రెచ్చగొట్టను,
పాత సంబంధి నాలో లేడు, నేను అపవాది సంబంధిని కాదు, క్రీస్తు రక్తము నాలో ఉంది, తల నుంచి అరికాల వరకు నన్ను క్రీస్తు నడిపించబడుతుంది, వాక్యం ఉంది, ఇవేవి నీకు కనపడదు. ఆ టైంలో నీలో మనిషి లెగుస్తాడు బయటికి, మృగము లెగుస్తుంది బయటికి. ఆ మనిషి స్వభావపు మృగపు పద్ధతులు నీలోనికి వస్తున్నప్పుడు, ఆ ట్రిగ్గర్స్ కదులుతున్నప్పుడు, ఆ పొడుస్తున్నప్పుడు, నీ కళ్ళ ముందు జరుగుతున్న సిచ్యువేషన్స్లో హానికరమైనటువంటి ఆ అపవాది సంబంధమైన చెడ్డవాటి వైపు నీ మనస్సును పూర్తిగా వెనక్కి తేవాలి. నో, ఈ టైంలో నేను రెస్పాండ్ అవ్వకూడదు, ఈ టైంలో నేను జ్ఞానంగా ఉండాలి, ఈ టైంలో మౌనంగా ఉండాలి, ఈ టైంలో మాట్లాడాలి, ఈ టైంలో చెప్పాలి, ఈ టైంలో వినాలి, ఈ టైంలో నేను వెళ్ళి కూర్చోవాలి, ఈ టైంలో నేను లేచి కదలాలి, ఈ టైంలో నేను అక్కడ వండి పెట్టాలి, ఈ టైంలో నేను ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా ఆలోచించాల్సిన జ్ఞానం ఇది. చెడ్డవాటికి చోటు ఇవ్వకూడదు. వాడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా నిన్ను కదుపుతున్నాడు, నిన్ను కెలుకుతున్నాడు, నిన్ను రెచ్చగొడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నీతో పనిచేయటానికి వాడు ఆకర్షిస్తున్నాడు. లాజరు ఏం హాని చేశాడండి? చంపుతారు. యేసు ప్రభు అంటే మేలు చేస్తున్నాడు, చంపుతారు. ఎందుకు? ప్రజలందరూ కూడా మంచివాడని యేసు ప్రభువుని జనాకర్షణ కలిగినట్లు ప్రజలు వెంబడించటం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు నీకు మళ్ళీ అది చెప్తాను. నువ్వు మౌనంగా ఉండు, సమాధానంగా ఉండు. నా మాటలు యథార్థంగానండి. మౌనంగా ఉండండి, సమాధానంగా ఉండండి, శాంతంగా ఉండండి. మూడోది చెప్పాను, మళ్ళీ చెప్పండి. మౌనంగా ఉండండి, సమాధానంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఈ మూడిట్లో మీరు ఉండండి. మీరు ఎప్పుడైతే ఈ నీతి క్రియను చేయటానికి మీరు ప్రయత్నం చేస్తారో మీతో దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకుడుగా ఎంటర్ అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మీ మీదకు దిగి రావడం తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రాబ్లం ఎవరు, ఎందుకు వచ్చింది, ఆ లూప్ హోల్ ఏంటి, ఆ లీకేజ్ ఏంటి, సిచ్యువేషన్ డిమాండ్స్ ఏంటి, పర్సన్స్ ఎవరు, ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ ఇస్తాడు ఆయన. ఇవన్నీ మీకు నడిపించబడటం అపవాదికి ఇష్టమా? మీరు దేవునిలోకి వెళ్ళిపోయి దేవునితో నడిపించబడటం ఆయనకి ఇష్టమా అసలు? అందుకు వాడు మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ది ఉండకండి, అశాంతిగా ఉండండి. వాడు మీకు ఈ టీచింగ్ ఇస్తాడు, ఈ డాక్టరీన్. ఏమని? అస్సలు నువ్వు నోరు ఎత్తకు, నువ్వు మౌనంగా ఉంటే అవ్వదు, నువ్వు సైలెంట్గా ఉంటే ఏమైనా అయిపోతావు. ఏమైపోతావు? దేవుడు వస్తాడు. రానివ్వద్దు, అలరైపో, శాంతంగా ఉండకో, అశాంతిగా ఉండు, రేగిపో, రెచ్చిపో, కలవరపడిపో, కొట్టుకో, అరుచుకో, ఏవో చెయ్యి. ఆ అశాంతికి నేను ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని కౌన్సిల్ చేయడానికి ఒక ఫ్రెండ్ నన్ను పిలిచాడు. ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు సూసైడ్ టెండెన్సీ ఉండే వాళ్ళు పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తారు. వాడికి ఎందుకో నా గురించి అభిప్రాయం కలిగి క్రిస్టియన్ అమ్మాయి 16 సార్లు ప్రయత్నం చేసి చచ్చిపోకుండా నేను ఎందుకు సావట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఆడు నన్ను పిలిచాడు, అరే పాస్టర్ నువ్వు రారా అని. వెళ్ళి కూర్చున్నాను. అమ్మాయి 16 సార్లు ఎలా చనిపోవడానికి ప్రయత్నం చేశాడంటే చెప్పింది. 16 సార్లు నువ్వెందుకు చనిపోలేదో ఆ అమ్మాయికి నేను ఏం చెప్పాలట? నేను ఎందుకు 16 సార్లు అటెంప్ట్ చేసినా చచ్చిపోలేదో చెప్పమంది. నేను చెప్పిన కారణం ఒకటే, చనిపోయే ముందు లాస్ట్ మినిట్లో ఆ అమ్మాయి నేను ఎందుకు చచ్చిపోవాలని ఆలోచిస్తుంది, అందుకు చచ్చిపోట్లా. దట్ ఈస్ ద రీజన్ అని చెప్పాను. నాతో కౌన్సిల్ బ్యాచ్లో కూర్చున్న వాళ్ళందరూ రకరకాల కారణాలు చెప్పారు, మెంటల్లీ, మోరల్లీ. నేను చెప్పిన రీజన్ ఫైనల్, లేదురా ఆవిడ చనిపోవాలని నిజమైన ఇంట్రెస్ట్ లేదు, లాస్ట్లో ఎందుకు సావాలనుకుంటుంది, అందుకని 16 సార్లు ఫెయిల్ అయింది అన్నాడు. ఈసారి నేను నిజంగా చచ్చిపోవాలంటే చచ్చిపోగలనా అంది. సావు అన్నాను. ఎందుకని? నిజంగా చచ్చిపోవాలంటే ఫస్ట్ రోజు చచ్చిపోదు. 16 సార్లు బతుకుతున్నావు అర్థం ఏంటి? నువ్వు బతకాలనే ఉంది. మరి 16 సార్లు ఏం చేస్తున్నావు? చెడ్డదానిగా ఉండకుండా బెదిరిద్దాం అనుకుంటున్నావు అంతే. నాన్నప్పులు కాదు, నిజం అవ్వదు, చచ్చిపోతావు, అవ్వదు, అది అంతే. సరే ఆ అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు మీ పేరేంటి అంది. నా పేరెంట్ ఆలివ్ గ్రీన్ అన్నది. మీరేనా అంది. నా మీద కచ్చగట్టిలా ఉన్నది. నేనేం చేశానే బాబు అంటే, మా ఆయన మీ వీడియోలు వింటున్నాడు, మెసేజ్లు వింటున్నాడు ఫోన్లోని అంది. ఆహా, మరి నువ్వు ఎందుకు నిజంగా చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే, మీరు చెప్పింది నిజమేనండి, అసలు గొడవ కారణం అయితే నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాను, 16 సార్లు ఫెయిల్ అవుతున్నాను అంది. దట్స్ ట్రూ. ఆ నిమిషంలో చావు కూడా ఏమైపోద్ది? నీ ఆలోచన భిన్నంగా మారినప్పుడు
దాటిపోద్ది. అల్లరి కూడా ఏమవుద్ది, ఆ నిమిషంలో నేను ఎందుకు మాట్లాడాలని అనుకుంటే ఆగిపోద్ది. నేను ఎందుకు తిరగబడాలని నువ్వు అనుకుంటే ఆగిపోద్ది. నేను ఇప్పుడు నోరు ఎత్తకూడదు అనుకుంటే ఆగిపోద్ది. ప్రమాదం అంతా ఎక్కడుంది? ఈ ముసురుకి. ముసురు దానికి ప్రాబ్లం ఏంటంటే ఇన్నిసార్లు నేనే మౌనంగా ఉండాలా అనుకుని మళ్ళీ ఒకసారి తుఫాన్ తెత్తది. ఆ ముసురు అక్కడ అయిపోయింది కదా, వదిలేచ్చు కదా. ఎండొచ్చింది, గాలి వచ్చింది, ప్రశాంతంగా అన్నం వండుకుని తిను. ఈ ముసురు ఆ ముసురు కలిపి నెల తర్వాత, ఓ 3 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కెలకాల్సిందే. చెడ్డ వాటిని ప్రేరేపించబడే ప్రదేశానికి మీరు చోటు ఇవ్వకూడదు. ఇది దేవుడితో యుద్ధమమ్మా. దేవుడేమో మీకు సమాధానకర్త, అపవాదేవుడు అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి కారణం అవుతావు? నేను మీరని కాదు, ఇన్ జనరల్గా హిందూస్ మధ్యలో జరిగే అల్లర్లు ఇవి చూస్తునేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంత పోట్లాట కారణం ఏంటి? ఇంత టెంప్టెడ్. కొన్ని పదాలు ఆ టైంలో తిడతారండి, పదాలు గాజు పింకుల్లాగా వస్తాయి, సర్రం దిగుతాయి కత్తుల్లాగా. షార్ప్ పదాలు. నాలిక కదా నీటిలో ఉంటుంది, పాము బయటికి తీసి చేసుకుని వెళ్తున్నట్టు సక ఇసిరేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. అనేస్తే కానీ ఫ్రీ అవ్వం 10 రోజుల తర్వాత. కానీ ఆ స్వభావానికి కారణమవుతున్నటువంటి అపవాది నీ నోటితో పనిచేయటానికి నువ్వు కారణమవుతున్నావు అంటే సిగ్గుపడాలి కదర్రా ఎవరమైనా. ఆ క్రియకు నేను కారణమైతే చాలా బాధ కదా. నేను మధ్యాహ్నం డ్రైవ్ చేసుకొస్తున్నాను, కారులో చాలామంది ఉన్నారు. ఒక సిచ్యువేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి 4 పిల్లలు, హెల్మెట్ చిప్పలు కూడా లేవు, రోడ్డుకి సడన్గా అక్కడ వరకు వచ్చి నా కారుని చూశారు, నా ముందు కారుని కూడా చూశారు. నేను మామూలుగా స్పీడ్లో వస్తున్నాను, ఓవర్ స్పీడ్ కాదు, నా కంట్రోల్లో ఉంది బండి. ఆ టైంలో వచ్చాడు, నన్ను చూసి ఈడెళ్ళే లోపు నేను వెళ్ళిపోగలనని జడ్జిమెంట్ చేసుకుని 4 ఎక్కించుకున్నాడు. బండి లాగద్దు, సర్ లాగాడు. బండి లేచింది, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను చాలా ఆడి ముందు నుంచే చూస్తే నేను సైడ్ అవుతున్నా, అక్కడ వరకు వచ్చింది. కానీ ఆ తర్వాత నా మనసు నన్ను ఏం చెప్పింది తెలుసా? ఒక్క గుద్దితేనా అనిపించిందండి. రాత్రి విజయనగరంలో వాక్యం చెప్పి మీటింగ్ నుంచి, విజయనగరంలో నేను కారులో కూర్చున్న దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చిన 12 వరకు నా మనసు దేవునితో ఏడుస్తుంది. ఎందుకు నువ్వు గుద్దాలనిపించింది నీకు? ఒక్క మాట మాట్లాడలేదు డ్రైవ్ చేస్తే, దిగినప్పుడు మాట్లాడాను అంతే. 1.5 గంట వాక్యం చెప్పినప్పుడు ఆత్మ రెచ్చిపోయాను, కానీ తర్వాత నా హృదయం ఏడిచేస్తుంది. ఎందుకు గుద్దాలనుకున్నావు? ఒక్క పంపిస్తే ఇలాంటి వాడికి ఎందుకు ఇచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ మైండ్ ఎందుకు వచ్చింది అసలు? ఎవరు ప్రేరేపించారు? నేనేమన్నా కారణమా? కాదే, నా స్వభావం ప్రమాదం. ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఇన్ మీ, ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఐ నో, బట్ నా నేచర్ ఉందే, నా స్వభావం ఉందే, అది వదలట్లేదు నన్ను. అమ్మో, మోసగాడినే నేను కూడా. అది ఎందుకు గుద్దాలనుకున్నా? చంపేద్దాం అనుకున్నాను మళ్ళీ కాదు. ఎందుకు గుద్దాలి? 4 హెల్మెట్ లేకుండా అవుట్ ఆఫ్ సిగ్నల్ మధ్యలో దూరిపోయి నన్ను చూస్తూ నా ముందుకొచ్చి నన్ను రెచ్చగొడుతున్నాడు. గుద్దవా గుద్దగలవా అన్నట్టు. అప్పుడు మనకేమర్థం అవుద్ది లోపల? నేను మీ అంత సాత్వికుడిని కాదు, కనపడుతున్నంత. అలాగే నా దుర్మార్గం కోరిక రాలేదు. కానీ విషయం ఏంటంటే నా నోట్లోంచి తిట్లు రాలే, నేను గెలిచాను అక్కడ. టంగ్ కంట్రోల్ దొరికింది, మౌత్ కంట్రోల్ దొరికింది, మైండ్ కంట్రోల్ దొరకలేదు. మైండ్లో పాపం చేస్తుంది అండ్ గుద్దితేనా అనిపించింది. ఎంత దుర్మార్గం అండి శరీరం. ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని ఎందుకు స్వతంత్రించుకోమంటున్నారు? చచ్చిపోయేంత వరకు ఇది పోరాటమే మనకి. జాగ్రత్త సుమి, మీరు కొన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకొని మిగిలిన కొన్నిటితో చెడ్డవాటిని చేసే స్కోపు ఇది వదలదో నన్ను. రాత్రి ఇంటికొచ్చి పడుకొని 2 చుక్కలు దేవుడి దగ్గర ఏడిస్తే తప్ప మనశ్శాంతి రాలా. ప్రభువా, ఆ పిల్లలు ఎవరో కానీ వాళ్ళని క్షమించు నాయన, వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా నా హృదయంలో వాడిని గుద్దాలి అనేటువంటి ఆ ప్రేరేపణ అనేది నాకు మనసు రాకూడదు. నిజానికి వాడిని గుద్దను, ఎవడు గుద్దాడండి?
అలాగైతే ఈ డ్రైవర్లు అందరూ ఎంతోమంది తొక్కించాలి ఈ పాటికి. ఆ తిట్లు రాలేను అని ఆనందిస్తున్నాను, కానీ నా మనసుని చంపలేకపోయానే ఆ టైంలో. ప్రభువా, చాలా బాధ అనిపించింది. ఒకవేళ నాలా మీకు ఎవరికైనా హృదయంలో వేదన ఉంటే, ఈ చెడ్డ వాటిని కల్పించే వాటికి, చెడ్డ పరిస్థితులను ప్రోత్సహించుకునే పరిస్థితులకు ఆల్ ద టైమ్ అలర్ట్గా ఉందాం. ఇట్స్ ఎ వార్నింగ్ బెల్స్. ప్రతి నిమిషం మెలకుగా ఉందాం. ఏ టైంలోనైనా వాడు మన మీద దాడి చేయొచ్చు. ప్రార్థన చేద్దాం.